అర్చకులు ఈవో శ్రీనివాసరావు చంద్రగ్రహణం నేపథ్యంలో ఈరోజు వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సుప్రభాత సేవ, ప్రాతకాల పూజలు, మహామంగళ హారతులిచ్చి తెల్లవారుజామున 4:30 నుండి 5:30 వరకు గంటపాటు శ్రీ స్వామివారి అలంకార దర్శనానికి, అమ్మవారి దర్శనానికి అనుమతించారు. ఉదయం 6 గంటల నుండి ఆలయ ద్వారాలు మూసివేశారు. ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 7:30 గంటల వరకు ఉభయ దేవాలయాలు, పరివార ఆలయాల ద్వారాలు మూసివేయబడ్డాయి. ఆలయ సాంప్రదాయాలను అనుసరించి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ స్వామి అమ్మవారి ఆలయం మూసివేశారు. पृथ्वी शांति अंतरिक्षं शांति द्यौ शांति शिव हर हर महादेव सर्वे जना सुखिनो भवन्तु लोकाः समस्ता सुखिनो भवन्तु। అటు శ్రీశైలంలోని పరివార ఆలయాలైన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచదార, శిఖరేశ్వరం ఆలయాల ద్వారాలను మూసివేశారు. తిరిగి సాయంత్రం 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ఆలయ శుద్ధి, సంప్రోక్షణ నిర్వహించి రాత్రి 9 గంటల నుండి 10:30 వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తామని ఆలయ ఈవో శ్రీనివాసరావు అన్నారు. అలాగే ఈరోజు అన్ని ఆర్జిత, శాశ్వత, పరోక్ష సేవలు, శ్రీ స్వామివారి అమ్మవారి కళ్యాణోత్సవం కూడా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు. గ్రహణం కారణంగా భక్తులకు నిత్యాన్నదాన ప్రసాద వితరణ కూడా నిలుపుదల చేస్తున్నట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. శ్రీ స్వామి అమ్మవారి దర్శనార్థం క్షేత్రానికి వచ్చిన భక్తులందరూ వారి అతిథి గృహంలో ఉండాలని, చంద్రగ్రహణం కారణంగా శ్రీ స్వామి అమ్మవారిని స్మరిస్తూ ఉండాలని సూచించారు. రాత్రి 9 నుండి 10:30 వరకు భక్తులు శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకోవాలని, అలానే రేపటి నుండి శ్రీ స్వామి అమ్మవారికి అన్ని సేవల, శ్రీ స్వామి అమ్మవారి స్పర్శ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्तानुकूल्यकालसिद्धिरस्तु।